వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయం అని అన్ని సర్వేలు చెప్తున్నాయండి. దానికి కారణం ఏమైంటుంది అని ఆలోచిస్తే పోల్ మేనేజ్మెంట్ యొక్క ఎఫెక్ట్ అని అందరూ అంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ అంటే లాస్ట్ మినిట్లో డబ్బులు పంపిణీ చేయడం అండి. అది మరి లాస్ట్ మినిట్లో డబ్బులు కరెక్ట్గా చేరవలసిన వాళ్ళందరికీ చేరలేదు. మధ్యలో ఈ లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు నొక్కేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళు డ్రైగా ఉన్నారండి, వాళ్ళకి తినడానికి అవకాశం లేదు. సో తర్వాత ఇంకో 80 మంది దాకా ఎమ్మెల్యేలు మార్చాడు మనవాడు. జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా ఉండేవాడు పాపం మొదట. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏం చేశాడంటే 80 మంది ఎమ్మెల్యేలని అతను కొత్త వాళ్ళు పెట్టాడు. అంటే ఇన్కంబెన్సీ ఉండదని అనుకుని కాకపోతే అది దెబ్బకొట్టిందండి. లోకల్ అంటే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళు సహకరించలేదు. దే డి నాట్ హెల్ప్. వాళ్ళు సహాయం చేయకుండా వాళ్ళు కొంచెం ఈ పోల్ మేనేజ్మెంట్ స్టేజ్లో మేబీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్లో దొక్కేశారు. దాంతో అంటే వాళ్ళ పబ్లిక్ ఇవ్వాల్సిన డబ్బులు మధ్యలో లీడర్స్ దగ్గర అయిపోయింది. ఈ దీనివల్ల వాళ్ళకి 90% ఓడిపోవడానికి అవకాశం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. ఇంకో కారణం కూడా ఉంది. బేసిక్గా టీడీపీకి జనసేనకి బీజేపీ కలిపితే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బాగానే ఉంటాయి. అంటే బీజేపీ కాకపోయినా టీడీపీ జనసేన కాంబినేషన్లో మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ దెబ్బగా ఉంటాయి. ఆల్మోస్ట్ 50% ఇటు 50% ఇటు ఉన్నట్టుగా ఉంటాయి. సో అదొక కారణం. మరి ఈ దానికి ఎడ్జ్ పోల్ మేనేజ్మెంట్. తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అలాగే ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ కొంతమంది చాలా కోపంగా ఉన్నారు. కొన్ని వర్గాలు అయితే మా ఊరు రాజుని వాళ్ళంతా కూడా ఎక్స్ట్రీమ్లీ అగేన్స్ట్ వైఎస్ఆర్సీపీ. ఒక రాజుగారు అయితే తిరుపతి ప్రయాణం అయిపోతున్నాడు. ఎందుకంటే దేవుడికి మొక్కున్నాడంటే టీడీపీ ఓడిపోతే నేను వచ్చేస్తాను, సారీ టీడీపీ గెలిస్తే, వైఎస్ఆర్సీపీ ఓడిపోతే తిరుపతి వచ్చేస్తానని మొక్కున్నాడు. ఆయన అయితే 1వ తారీఖు టికెట్ కొనేసాడు. 1వ తారీఖు ఇంచుమించు ఎగ్జిట్ పోల్స్లో అంచనా తెలిసిపోతుంది కదా. సో 1వ తారీఖున ఆయన వెళ్ళడమే కాదు, ఆయనతో పాటు ఎవడొచ్చినా ఫ్రీ. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, మీరు రండి తిరుపతి ఏడొచ్చేదాన్ని. సో ఇట్స్ ఏ ఫ్రీ ట్రిప్ అనమాట, ఎవ్రీబడి కెన్ గో విత్ దట్. కాకపోతే మరి ఒక చిన్న క్యాచ్ ఏంటంటే పొరపాటున 4వ తారీఖున రిజల్ట్ అటు నుంచి ఇటు వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి, అప్పుడు మన డబ్బులు రియంబర్స్ అవ్వం. మన అంత టికెట్ డబ్బులు అవన్నీ కూడా రీఎంబర్స్ చేయడం అది. సో బట్ ట్రెండ్ అయితే టీడీపీ గెలిచేటట్టే ఉంది. కారణాలు చెప్పుకున్నాం కదా, బేసిక్గా లాస్ట్ మినిట్ పోల్ మేనేజ్మెంట్ తేడా వచ్చింది. లాస్ట్ మినిట్ దాకా చాలా ఉత్సాహంగా ఉండేవారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సడన్గా ట్విస్ట్ అయిపోయింది. లాస్ట్ 15 daysలోనే గాలి మారిందండి. మరి ఇంటర్నల్ కాన్ఫ్లిక్టా, ఆయనకి సపోర్ట్ లేకపోవడం, ఒక్కడైపోయాడా? బేసిక్గా అతను చాలా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యమైన మనిషి, ఒక్కడే ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు. అలాంటిది అయితే మరి ఏమైపోతుంది తెలియదు. నెక్స్ట్ ఓడిపోతే అతని పరిస్థితి ఏంటో తెలియదు. అపోజిషన్లో కూడా కూర్చోడానికి అంత ఓపిక ఉందా? ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి అపోజిషన్లో కూర్చుని అంత ఓర్పు సహనం ఉందా? నాకు డౌటే. చంద్రబాబు నాయుడు లాగే అతను ఏదో వంపెట్టేసి ఇంట్లో కూర్చుంటాడేమో. సో ఈవెన్ సీఎంగా ఉన్నప్పుడే అతను ఎక్కువ డిస్కషన్స్, మీటింగ్స్ ఎంటర్టైన్ చేయలేదు. మనుషులు చెప్పడం అంటే ఏదో పబ్జీ గేమ్ ఆడుతూ కూర్చుంటాడు. మరి పబ్జీ గేమ్ ఆడుతూ అపోజిషన్లో కూర్చోడం కష్టం కదా. సరే అదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇఫ్ హీ లూజెస్ ద బ్యాటిల్, ఆయన నెక్స్ట్ టర్మ్ దాకా ఉంటుందా పార్టీ అన్నది కూడా చెప్పగలరు. ఈలోపు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ సొంత ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు అన్నమలై టైప్ ఓ క్యాండిడేట్ రాకొద్దామని, అలాంటి టైప్ ఒకటి వచ్చాడంటే మెల్లిగా వాడిని ఈ వైఎస్ఆర్సీపీ అదే సరే ఈ జనసేనకి టీడీపీకి కూడా సంబంధం లేకుండా ఎవరైనా ఇంకో క్యాండిడేట్ దొరికారంటే
థర్డ్ ఆర్ ఫోర్త్ ఫ్రంట్ ఆ క్యాండిడేట్ లైక్ అన్నమాలయ టైప్ వచ్చాడంటే మొత్తం అందరినీ వదిలేసి వాడు ఇండిపెండెంట్గా అయిపోతారు బీజేపీ వాడు. ఆ పాసిబిలిటీ కూడా ఉందండి. కాకపోతే మనం తెలుగు నాటల్లో అలాంటి వాడు ఎవడన్నాడు, నాకైతే ఒకతను ఉన్నాడు, జేడి లక్ష్మీనారాయణ. జేడి లక్ష్మీనారాయణ అయితే ఎక్సలెంట్ క్యాండిడేట్. నేను మొదటి అనుకున్నాను జేడి లక్ష్మీనారాయణ ప్రాప్ చేసి ఆయన వెనకాల ఆయనతో పాటు బీజేపీ సపోర్ట్ ఇప్పించి ఇండిపెండెంట్గా వెళ్ళుంటే, అంటే విదౌట్ పొత్తు, ఓన్లీ జేడి లక్ష్మీనారాయణ అండ్ బీజేపీ వెళ్ళుంటే మంచి ఛాన్స్ ఉండదండి. ఎంత కొంత వచ్చేది ఈ మాట. నెక్స్ట్ టైం ఇంకా బాగా పుంజుకునేది. కానీ ఆ జేడి లక్ష్మీనారాయణ కూడా క్లారిటీ లేదు, ఇది నాట్ క్లియర్. ఇటుపక్క ఉండేలా చెప్పడం, ఆయన కొంచెం మనిషి వ్యక్తిగతంగా చాలా సాఫ్ట్ అనిపిస్తున్నాడు. ఎవరి మీద ద్వేషించాడు, జగన్మోహన్ రెడ్డి మంచివాడు అంటాడు, ఇక్కడ బాబు మంచివాడు అంటారు, అందరూ మంచివాడు అంటే నువ్వు అక్కడ మన తెలుగు నాట పనికిరాడు. ఏదో ఒక వర్గానికి కౌము కాయాలి. నువ్వు కమ్మ సామాజిక వర్గానికి కాస్తావా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి కాస్తావా, లేదంటే నీ సొంత కాపులకి కాసుకుంటావా, అది చెప్పుకోవాలి. అది చెప్పుకోకపోతే కష్టం. కానీ కాపులు ఎప్పుడు కూడా ఎవరికో కొమ్ము కాస్తారు తప్ప వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినట్టు ఎక్కడ దాఖలాలు లేదు. అంటే కాపు పేరులోనే ఉందండి. వాళ్ళు లాయల్టీ ఓన్లీ ఫర్ ఒక లీడర్కి వెనకాల ఉంటారు తప్ప వాళ్ళు సొంతంగా వాళ్ళు కాపు కాసుకోరు. సరే, ఇవన్నీ కొంచెం హైపోథెటికల్ డిస్కషన్. బేసిక్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు పోల్ మిస్మేనేజ్మెంట్ అని అందరూ అంటున్నారు. జై శ్రీరామ్.